మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పడుకోలేసాను ఫుల్గా. రాత్రి అయితే మేము ప్రార్థనకి అయితే వెళ్ళామన్నమాట. ఆల్రెడ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నిద్ర మబ్బు సరిగ్గా పడుకోకపోతే ఇంకా అలాగే ఉంటుంది కదా. అది కూడా ఇవాళ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను. మధ్యాహ్నం వచ్చి తినేసి పడుకొని మళ్ళీ కాసేపు పడుకున్నాను. అసలు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఈ చెయ్యి తిమ్మిరెక్కేసింది అనమాట. తిమ్మిరెక్కేసి సడన్ గా లేస్తే కింద ఎవరు లేరు మా ఊళ్ళు. ఇదేంటి మా ఊళ్ళందరూ ఎప్పుడు లేచి వెళ్ళిపోయారు. కళ అనమాట. కళ కాదు, భ్రమ. మరి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఈటి కింద ఎవరు లేరు అంటే మా పిల్లలందరూ కింద పడుకుంటారు కదా. కింద ఎవరు లేరు, వెళ్ళిపోయారా, అప్పుడే లేచిపోయారా, నేనైనా లేట్గా లేచిందని బయటకు వచ్చి చూసాను. బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు. ఆ గదిలో మా పిల్లడు ఉన్నాడు. ఆహా, ఇది ఇంకా సండేనే, నా మండే కాదా అని అనుకుంటున్నాను. అంటే బాక్సులు పెట్టాలి, లేట్ అయిపోయిందని నా బ్రెయిన్లో ఆలోచనలు అనమాట. అంటే నిద్ర ఇంత ప్రమాదం చేస్తుంది అనమాట. ఎంత భ్రమ కలిగించేసింది అయితే మండే మార్నింగ్ అనుకుంటున్నాను. కాదు, అది సండే ఈవినింగ్ అనమాట. సాయంత్రం అర్థమైంది. కానీ చెయ్యి తిమ్మిరెక్కేసింది. విపరీతమైన తిమ్మిరి. గంట పట్టింది చెయ్యి తిమ్మిరి వదలటానికి. ఇంకెప్పుడైతేనేమో సాయంత్రం వంట చెయ్యాలి. పొద్దునైతే ఏం వెరైటీ వండుకోలేదు. పొద్దునైతేనేమో వంకాయ బంగాళదుంప కర్రీ వండాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అది ఎక్కలేదనమాట. సగం సగం తినేసి ఇంకా అలాగ ఉన్నాయా ఎదురు చూస్తున్నాయి. ఇంక ఇప్పుడైతేనేమో చికెన్ అయితే తెప్పించాను మా పిల్లోడితోటి. మా ఊడైతే ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడైతే వండాలి. దాంట్లోకి అయితే చికెన్ కర్రీ వండి నేను ఏంటది నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. నిమ్మకాయ ఉంటుంది. అబ్బా, మంచి సమయం చూసుకొని కుక్కలు కూడా అరిసేస్తున్నాయి. మంచి సమయం చూసుకొని అనమాట. ఆపో. ఇంకైతే నేను ఒకసారి ఆ రెసిపీ మా చుట్టాల ఇంట్లో తిన్నాను. చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సూపర్ కాంబినేషన్ అనమాట. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో నిమ్మకాయ పులిహోర, ఇంకోటి ఏంటి చికెన్ కర్రీ అనమాట. ఓకేనా. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆరైపోతుంది టైం అయితే. ఇప్పుడు వంట అయితే మొదలు పెట్టాలి. ఆ వంట చేసేటప్పటికి ఎంత టైం అవుతుందో ఏంటో చూడాలి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇంకా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేద్దాం. ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే ఇలా సగం మగ్గుతున్నాయి. ఉప్పు వేసాను. వేసాం కదా, ఉప్పు వేసాక కొంచెం మగ్గాయి. ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం ఎరగైన తర్వాత కొంచెం బాగా మాడిపోయిందిలేండి. నేను పొయ్యి మీద పెట్టేసి చికెన్ కడుగుతున్నాను. ఈ లోపల కొంచెం ఎర్రగా అయిపోయింది అనమాట. అయితే బాగా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడైతే చికెన్ వేసేస్తాను. ఈ టైంలో నేను చికెన్ అయితే వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత అప్పుడు ఉప్పు కారాలు మసాలా మూత పెడతాను. ఒక 5 నిమిషాలు. పులిహోర అయితే చేస్తున్నాను కానీ మా వారు తింటారో లేదా డౌట్. ఇప్పుడైతే ఆయన కోసం ప్రత్యేకంగా కొంచెం అన్నం పక్కకి పెడతాను. నాకు ఇష్టం, మా పిల్లలకి ఇష్టం. మా వారైతే ఎప్పుడు తినలేదు. ఇప్పుడైతే కొంచెం అన్నం పక్కకి పెట్టేసి మిగతాదైతే పులిహోర చేసేస్తాను. పచ్చిమిరపకాయలు రావాలి. పచ్చిమిరపకాయల కోసం మా ఊడు వెళ్ళాడు, ఇప్పటికి రాలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో చూడాలి. అవి రాగానే తాలింపు పెట్టేస్తే అయితే అన్నం కూర రెడీ అవుతుంది. ఇప్పుడు కూర అయితే ఇంకొంచెం మగ్గుతుంది. ఇందులో అయితే దోసపప్పు, జీడినొక్క, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, తర్వాతనేమో యాలక్కాయలు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసాను. ఇవి ఎప్పుడైతే ముద్దగా నూరుకుందాము. నూరుకొని పచ్చి మసాలా తీసుకున్నాను. మసాలా అయితే ఇలా నూరేసాము. ఇంక ఇదైతే వెయ్యాలి ఇప్పుడు మసాలా. పచ్చి మసాలాతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఆంధ్ర స్పెషల్ అనమాట. ఈ మసాలా పచ్చి మసాలా వేసే చేస్తారు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను. ఎప్పుడు ఈ స్టైల్ అయితే ఉండను నేను. ఇప్పుడైతే కొంచెం మగ్గింది కదా. ఇప్పుడైతే కారం వేసుకుంటాను. ఇందులో ఏ మసాలాలు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే అన్ని కలిపి రుబ్బేసుకున్నాం కాబట్టి. మనం ఓన్లీ కారం అయితే వేసుకున్నాం. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు పెద్ద కారం అయితే తినరు. మళ్ళీ ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు. మసాలా అయితే ఎక్కువగా మొత్తం వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను. మన గ్రేవీకి తగ్గట్టు చాలు. ఇప్పుడు ఇది బాగా కలుపుదాం. ఇదైతే మూత పెట్టుకుందాము. మూత పెట్టిన తర్వాత అప్పుడు మగ్గిస్తాం. నీళ్ళు పోస్తాం.
చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం ఈ స్టేజ్ లో వాటర్ వేసి ఉడికించుకుంటే చాలా గ్రేవీగా వస్తుంది. ఎన్ని ఉల్లిపాయలు వేసాను కదా, అసలు ఉల్లిపాయలే కనిపించట్లేదు ఇప్పుడు కర్రీలో. మా ఊడైతే వచ్చేసాడు, వచ్చేస్తున్నాడు. సంతలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. ఎప్పుడు వండాలి నేను. ఇదైతే మెంతాకు అనమాట. మెంతాకు పొడి వేసాను. మెంతాకు పొడి వేసాను కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, కష్టపడి వచ్చాడు, తాగుతున్నాడు వాటర్. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. అందరు లాస్ట్ వేస్తాను, నేనైతే ఫస్ట్ లోనే వేసేస్తున్నాను. అంటే వాటర్ లో ఉడికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎంత కొద్దిగా. ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించేసుకుంటే చాలా బాగుంటది. ఇంకండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోతుంది కదా, ఆవాలు జీలకర్ర వేటయి మినపప్పు అంతే. అంటే ఇది మనం కూరలో తింటాం కాబట్టి ఇంకా వేరే ఐటమ్స్ ఏమి వేయట్లేదు. ఇప్పుడేమో పచ్చిమిరపకాయలు దూరం దూరం వేడికి మొహం మీద పడిపోతుంది ఆయిల్. ఇప్పుడు కరిగిపోతుంది కూడా. రసం ఎక్కువైపోద్ది అంటారా? కామెంట్ అయితే చేయండి. ఎక్కువైపోతే ఎక్కువ, తక్కువైతే తక్కువ అని. ఇప్పుడు గింజలు అయితే ఇందులో పడకుండా తీసుకోండి. కొంతమంది అయితే గింజలు కూడా వేసేస్తారు. తింటున్నప్పుడు అడ్డుగా వచ్చేస్తాయి. ఇదే ఫస్ట్ మెయిన్ పాయింట్, అందరు తెలుసుకోండి. గింజలు అయితే తీసేయండి పక్కకి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేద్దాము. తాలింపు అయితే శుభ్రంగా వేగింది. ఇది ఒక్క తాలింపు అయితే కట్టేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కొంచెమే వేస్తున్నాను నేను, సాల్ట్ ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడైతే ఇదంతా చేతితోటే కలుపుతాను, ఎందుకంటే బాగా నిమ్మకాయ రసం కలవాలి కాబట్టి చేతితోటి కలిపేస్తున్నాను. సండే రోజు ఎన్ని ప్రయోజనాలు చేస్తారు. మా వాళ్ళు తింటారో, బెడ్స్ కొడతారో, తిడతారో, ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడైతే చేయి పెట్టాను, అందుకంత కాలిపోద్ది కాబట్టి ఇప్పుడైతే ఓన్లీ గరిటెట్టి తిప్పుతున్నాను. ఇదిగోండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూసేద్దాం. దీని మీద మూత పెట్టేద్దాం. ఇది పక్క చేస్తుంది. అలా వస్తుంది. నూనె తేలిందంటే కూర ఉడికేసింది, అడుగు కూడా పాడేస్తుంది. ఇంకంతే, ఇవాళ మన కర్రీలు అయితే అయిపోయినాయి. స్టవ్ కూడా ఆపేస్తుంది. దీని పరిస్థితి చూసారా? వంట అంతా చేశాక ఎలాగుంది. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకొని మళ్ళీ కలుస్తాను, ఓకేనా? ఇదంతా శుభ్రం చేసుకోవాలి, మనమే శుభ్రం చేసుకోవాలి. ఎవరు లేరు చేసి పెట్టేవాళ్ళు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారంటే ఎవరు చేయరు, అందరూ తినేసి కూర్చునే వాళ్ళే. అయితే జిడ్డు అయితే కారిపోతుంది. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఇవాళ సడన్ గా ఎండెక్కేసేసరికి వంటింట్లో ఉండలేకపోతుంది. చెమటలు చూస్తారు ఎలా కారిపోతున్నాయో. ఇంక ఇప్పుడు వంటింట్లో గిన్నెలు అన్ని తోమేసాను, ఇప్పుడు చదివేసుకున్నాను. ఇంకా మా ఊళ్ళు రావడం ఉంది, ఇంకా వాళ్ళు వచ్చాక తినాలి. తినిన తర్వాత అసలు రుచి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ ఎన్నో చెయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ అసలు అవుతలేదు. ఎప్పటికప్పుడు అలాగా పోస్ట్ పోన్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో కూడా మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ అయితే చేయండి. మీ ఇంట్లో మెత్తని ముక్కలు గట్టి ముక్కలు తినే వాళ్ళు ఉన్నారా? కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో మెత్తని ముక్కలు ఇద్దరు తింటారు, గట్టి ముక్కలు ఇద్దరు తింటారు. ఎవరికి ఆ కూర ట్రై చేయాలి. అదే ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టాలి అంటే తింటారు, కాళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా పెద్దోడు తిని అలా ఉందో చెప్తాడు. అరే పెద్దోడు తింటాడు, పెద్దోడైతే తింటున్నాడు, ఎలా ఉంది ఏంటని చెప్తాడు. ఒరే ఎలా ఉందిరా, నోరుతో చెప్పు. అదిరిపోయిందా? నిజంగా బాగుందా? ఎవరైనా ట్రై చేయొచ్చా? ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఏం చేస్తున్నారు? అందుకే నేను కూడా తినేస్తున్నాను. నేను కూడా మెత్తని ముక్కలు బ్యాచ్ దుమ్మురైతే అసలు తిన్నాను, ఓన్లీ మెత్తని ముక్కలు. ఇప్పుడు నేను కూడా తిని రుచి ఎలా ఉందో చెప్తాను. ఇలా కింద కూర్చుంటే పని అవుతుంది. ఇలా పైకి కూర్చొని ఇలా కొంచెం చేతిలో పట్టుకొని నిమ్మకాయ పులిహోర చికెన్ మధ్యలో పెట్టుకుంటే తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది.
ఎప్పుడైతే తినేస్తామో తిన్నాకైతే కలుగుతాము. తినేసి ఎక్కడైతే సదిరి పెట్టేసాము, తీసాము. నిజంగా నిమ్మకాయ పులిహోరను చికెన్ కర్రీ బాగుంది, చాలా బాగుంది. నేనైతే చాలా చేసుకోండి, అలా బాగుంటది. ఎందుకంటే మనం పలావ్ వండుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది, సేమ్ అన్నమాట. మన పలావులు వండుకొని చికెన్ కర్రీలు అనుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది, సేమ్. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే వీడియో వస్తుంది, ఓకేనా? చూసి సపోర్ట్ చేయండి. బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.